హాయ్ వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను దీక్షా సిద్. ఎక్కడ చూసినా పుష్ప పాటలే, ఎక్కడ చూసినా పుష్ప గురించే. మరి పుష్పలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న శ్రీనివాస్, మంగళం శ్రీనివాస్ నాతో ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాము పుష్ప పార్ట్ 1 గురించి. అసలుకి సినిమా ట్రైలర్ పాటలు వినగానే అసలు డిసెంబర్ 17 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. సో మరి ఇంకా అడిగి తెలుసుకుందాము సినిమా ముచ్చట్లు కబుర్లు. మంగళం శ్రీను నాతో ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాము పుష్ప ముచ్చట్లు. మంగళం శ్రీనివాస్ గారు నమస్తే అండి. మిర్రర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మంగళం శ్రీను అసలు ఆ రోల్ చూడగానే మేము షాక్. ఇప్పటివరకు మిమ్మల్ని ఒక కమేడియన్గా, హీరోగా, అన్ని రకాల యాక్టర్గా చూసాము, కానీ ఈ యాంగిల్లో మాత్రం ఫస్ట్ టైం చూసాం. సో అసలు ట్రైలర్ చూడగానే మేము షాక్ అయిపోయాము. నిజంగా సునీల్ గారేనా కాదా అనేసి అని. మీకే కాదండి, నేను కూడా మంగళం శ్రీను క్యారెక్టర్ వల్లే నేను కూడా నన్ను అలా చూసుకున్నాను. యాక్చువల్గా నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. మన లాక్డౌన్ టైంలో నేను సుక్కుని అడిగాను, ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే చెప్పడానికి, నేను చేస్తున్నాను ఇప్పుడు క్యారెక్టర్స్ అంటే. ఆయన అన్నీ చేసేవాడు డార్లింగ్, అన్నీ అయిపోయినాయి, కొత్తగా నువ్వు చేయవలసింది ఏమి లేదు, ఇంకా అన్ని రకాలుగా చేస్తావు, ఏదైనా కొత్తగా చెయ్యాలి అని. తర్వాత 4-5 days తర్వాత ఫోటో పంపారు. మీరు ఇప్పుడు షాక్ అయినట్టు నేను ఫోటో చూసి షాక్ అయ్యాను ఫస్ట్. ఓ ఇలా రెడీ అవ్వాలా మనం అని. ఒక 55 years ఓల్డ్, నియర్ టు 60, అలాంటి పాత్ర. ఎప్పుడు సిగరెట్లు కాలుస్తూ ఇలా కాల్చడం వల్ల ఇవన్నీ కొంచెం గ్రిప్ వదిలి కొంచెం ఆ ఫీచర్స్ ఉన్న మనిషి అన్నీ ఫీడింగ్ అంతా ఇస్తే అలా మ్యాక్సిమం క్యారెక్టర్ అలా పోర్ట్రే చేశారండి. చాలా బాగా వచ్చిందండి క్యారెక్టర్. సో సుకుమార్ సార్ ఫస్ట్ టైం మీకు క్యారెక్టర్ నరేట్ చేసినప్పుడు, ఇలా చేయాలి, మీ రోల్ ఇలా ఉంటుంది, సో ఇలాంటి డ్రెస్అప్ వేసుకోవాలి అని అనగానే మీకు ఫస్ట్ మైండ్లో ఏం స్ట్రైక్ అయింది, ఏం రన్ అయింది? అంటే అది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ విత్ క్యాజువల్ బిహేవియర్. బాడీ కదలకూడదు, వేరే బాడీ లాంగ్వేజ్ రాకూడదు, బాగా అన్నీ చూసేసి లైఫ్లో ఒక పెద్ద పొజిషన్లో ఉండి ఆ పొజిషన్ కోసం అవసరమైతే ఏమైనా చేస్తాడు. అలాంటి క్యారెక్టర్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. చాలామంది చేస్తూ ఉంటారు ఈ క్యారెక్టర్లు, చేస్తారు కూడా. సో నాకు ఫస్ట్ టైం, నాకంటే ఏజ్ పెద్దగా ఉన్న క్యారెక్టర్లోకి వెళ్ళి చేయటం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం. సో ఇంకా ఆయన ఇచ్చిన ఫీడింగ్, బన్నీ గారు ఇచ్చిన సపోర్ట్ లొకేషన్లో. ఆయన ఆల్రెడీ పండిపోయి ఉన్నారు ఈ యాక్సెంట్ మాట్లాడటంలో అప్పటికే. సో ఆయన నాకు దాంట్లో కొంచెం ఈజీనెస్ అన్నీ చెప్పి, నేను ఫస్టే కొంచెం నేను టెన్షన్ పడిపోయాను బాగా. ఇప్పుడు తెలియదు కదా, నేను చేయలేగా. పైగా డైలెక్ట్ కూడా నాది కాదు, స్లాంగ్ కూడా నాది కాదు. అందులో చిన్న మ్యానరిజం లాగా న్యాచురల్గానే. మ్యానరిజం అంటే మళ్ళీ అది మ్యానరిజం కాదు, న్యాచురల్గా మనకి రియల్ లైఫ్లో జరిగేలాంటి మ్యానరిజంని. అది ఎప్పుడు వస్తుందో అప్పుడే జెన్యూన్గా. అందులో ప్లాన్ చేద్దాం, ఈ డైలాగ్ ఇక్కడ ఇద్దాం అని కాకుండా ఆటోమేటిక్గా మీరు చెప్పిన తర్వాత ఎప్పుడు వస్తే అప్పుడే ఆ మ్యానరిజం వచ్చేలాగా ఒక డిజైన్ అండి అది. దాన్ని మోర్ న్యాచురల్గా చేసాం. ఆయన ఫీడింగ్ ఇచ్చి చేయించారు. ఫస్ట్ కంగారు పడ్డా, మీరు అన్నట్టు ఇందాక అడిగినట్టు. అని చెప్పగానే కొంచెం మొయ్యలేనా అని టెన్షన్ వచ్చింది. సో పుష్ప ద రైజ్ పార్ట్ 1లో మీకు ఈ ఛాలెంజ్ అనేది వచ్చి ఛాలెంజ్ని ఎదుర్కొన్నారు, ఢీ కొట్టేశారు అనమాట. సో మరి మంగళం సీను క్యారెక్టర్ కోసము యాక్టింగ్ చేసేటప్పుడు మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? అది ఎలా ఉండేదంటే, నాకు మార్నింగ్ ఏమో F3 షూటింగ్ ఉండేదండి. అక్కడేమో ఫుల్ కామెడీ, ఇంతకుముందు ఓల్డ్ కామెడీ, సొంతం ఆ సినిమాలో ఎలా ఉంటాడో అలా. ఈ నైట్ ఏమో ఇక్కడికి వచ్చేవాడిని. ఇక్కడేమో ఫుల్ అంటే న్యాచురల్ స్లాంగ్ అండ్ స్లాంగ్. ఇంక స్లాంగ్ అంటే నాకు భాష అది చేసేటప్పుడు అంటే చాలా చిన్నపిల్లలు మామూలుగా స్కూల్ లైక్ మై స్కూల్ డేస్ అండి. ఇన్ దిస్ థింగ్ యాక్టింగ్లో నా స్కూల్ డేస్ ఫేస్ చేశాను ఈ సినిమాలో.
ఎస్. సో అల్లు అర్జున్ గారు ఫస్ట్ టైం కంప్లీట్గా డీగ్లామర్ రోల్ అండ్ ఈ క్యారెక్టర్ ఒక యూనిక్తో వస్తున్నారు, ఐకానిక్ స్టార్. సో మరి సెట్లో ఇంతకుముందు మీరు చాలా సినిమాల్లో వర్క్ చేశారు. లాస్ట్ అలా వైకుంఠపురంలో అప్పుడు చాలా హ్యాపీగా జోవియల్గా ఫ్యామిలీ బాయ్గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు సడన్గా ఒక యూటర్న్ లా తీసుకొని ఈ క్యారెక్టర్కి వచ్చేసారు. సో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం కాబట్టి సో అల్లు అర్జున్లో ఎటువంటి చేంజెస్ మీరు చూసారు? ఆయన అసలు క్యారెక్టర్లోకి ఆల్రెడీ అంటే ఆయన డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది క్యారెక్టర్ అన్నట్టు చేశారు ఆయన. చాలా ఈజీగా, చాలా చాలా క్యాజువల్గా, చాలా ఈజీగా చేశారు. కానీ దానికోసం ఆయన చాలా కష్టపడ్డారు. చాలా 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 కష్టపడ్డారు. ఆయన వేసుకున్న మేకప్, ఇక్కడ ఉన్న చెస్ట్ పిగ్మెంటేషన్ అవన్నీ కూడా ఆయన మేకప్ చేసుకోవడానికి, ఆయన అలా డీగ్లామర్ మేకప్ చేసుకోవడానికి మార్నింగ్ 3 to 4 hours పట్టేది. అది జనరల్ మెటీరియల్ కూడా కాదు, అది స్పిరిట్ బేస్డ్ మేకప్ అది. సో వన్స్ మనం ఆ మేకప్ వేసిన తర్వాత ఇంకా వాటర్లో తడిసిన ఏమైనా మేకప్ అలా ఉంటుంది, మేకప్ పోదు, ఇంకా దాన్ని మళ్ళీ స్పిరిట్తోనే తీయాలి. క్రీమ్ బేస్డ్ కాదండి మేకప్. ఇప్పుడు దాకా మనం అందరం చూసింది క్రీమ్ బేస్డ్ మేకప్ ఒకటి. నేను స్పెషల్ మేకప్ ఇది యుఎస్ నుంచి మెటీరియల్ తెప్పించుకుని చాలా అడ్వాన్స్డ్ ఇది మీకు. అందుకే మీకు అసలు మేకప్ వేసినట్టు ఉండదు, కానీ ఆయన టోన్ డార్క్గా ఉంటుంది. అవును, దానికి ఆయన చాలా వర్క్ చేశారు. సో సినిమా కంప్లీట్గా ఊర మాస్ అన్న విషయం అర్థం అయిపోతుంది. సో మామూలు పండుగ వస్తేనే మనము అసలు బీభత్సంగా జరుపుకుంటాం. అందులోనూ ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి కానుకగా పుష్ప వచ్చేస్తుంది మనకి. సో పుష్ప మీరు అన్నట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక పెళ్లి రిసెప్షన్ లాగా ఫుల్ టు హడావిడిగా ఉంటుంది. ఫుల్ ఫ్యామిలీ దావత్ ఇది. మంచి నాన్ వెజ్ మీల్స్లా ఉంటుంది నాన్ వెజ్ లవర్స్కి. ఎస్, మంచి భోజనం. సో ప్రతి సినిమాకి ఒక మ్యూజిక్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. సో అందులోనూ సుకుమార్ సార్ డైరెక్షన్, డిఎస్పి గారు అండ్ మన ఐకానిక్ స్టార్, ఈ 3 మిక్స్ అయి వస్తున్న చిత్రం పుష్ప. సో మరి పుష్ప ట్రైలర్ టీజర్ రిలీజ్ అవ్వడంతో మీకు ఎటువంటి కాల్స్ వచ్చాయి? లైక్ మీ రోల్ చూడగానే మీకు చాలా కాల్స్ వచ్చినాయండి. ఆ స్లాంగ్ బాగా చెప్పానని, బాగుంది, ఎపీరియన్స్ అసలు చాలా బాగుందని మా ఫ్రెండ్స్ అందరూ కూడా, నాకు తెలిసిన వాళ్ళు, మన డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారు. సినిమాలో కూడా అలాగే ఉంటుందండి, ఏమాత్రం తగ్గదు అసలు. ఎవళ్ళ క్యారెక్టర్ ఆ సినిమాలో తగ్గేదేలే. సో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఈ చిత్రంలో తగ్గేదేలే అన్న రేంజ్లో ఉంటుందని సునీల్ గారు చెప్తున్నారు. ఎస్. సో కమింగ్ టు యువర్ థింగ్ సునీల్ గారు, సో ఒక గ్రాఫ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. సో మీ గ్రాఫ్ ఎట్లుంది ప్రస్తుతం? సో లాస్ట్ 2 years నుంచి కరోనాతో అటు ఇటు అందరి లైఫ్స్ చాలా చేంజ్ అయిపోయాయి కాబట్టి బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా, సో హౌ వాజ్ యువర్ గ్రాఫ్? యాక్చువల్లీ బిఫోర్ కరోనా టైంలో కొన్ని మంచి ప్రాజెక్టులు కమిట్ అయ్యాను. కరెక్ట్గా కరోనా వచ్చి షూట్ జరగడానికి అవకాశం లేకుండా ఆగింది. కానీ లాక్డౌన్ ఎత్తిన తర్వాత యాక్చువల్గా సెకండ్ లాక్డౌన్ మధ్యలో నేనే బాగా వర్క్ చేశానండి. నేను చాలా వర్క్ చేశాను. జయశ్రీమన్నారాయణ ఆయన దయ వల్ల బాగా వచ్చినాయి, బాగుందండి, చాలా మంచి అవకాశాలు వచ్చినాయి. ప్రజెంట్ అయితే చాలా బాగుంది. ఎస్. సో 2019లో అలా వైకుంఠపురంలో వచ్చేసి బాయ్ 2019 అని చెప్పేసినాం. ఇప్పుడు మళ్ళీ పుష్పతో మళ్ళీ మీరు, అల్లు అర్జున్ గారు అందరు కలిసి మళ్ళీ ఒక డిసెంబర్ సంక్రాంతి కంప్లీట్గా ఒక పండుగ వాతావరణం అనేది సినిమా ద్వారా వస్తుంది కాబట్టి సో మరి 2021లో మీరు ఏం వదిలేస్తున్నారు, 2022లో మీరు ఏం వెల్కమ్ చెప్తున్నారు మీ లైఫ్లో? నేను అలాగే అనుకోలేదండి యాక్చువల్గా. నేను అంత ప్రిపేర్ అవ్వలేదు. ఫ్యాక్ట్ అయితే 2021 గురించి అని కాదు, కానీ నేను ఒకటి వదిలేసుకున్నాను. ఈ క్యారెక్టర్ చేయాలి, ఈ క్యారెక్టర్ చేయకూడదు అనే చాయిస్ వదిలేసుకున్నాను. బౌండరీ గీసుకోవాలా. ఎనీ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ కావాలి? 60 years రెడీ, 50 రెడీ, 35 years రెడీ, మ్యాక్సిమం 30 లోపు, 35 మ్యాక్సిమం 35 లోపు ఏజ్ క్యారెక్టర్ నో, అదొకటే నో. యా. సో పుష్పలో ఇది మీకు యూనిక్ రోల్. సో ఇప్పటివరకు మీ సినిమా లైఫ్లో ఇప్పటివరకు చేసిన యాక్టింగ్లో ఇది ద ఫస్ట్ టైం ఛాలెంజింగ్ రోల్ అని చెప్పారు. సో ఇది కాకుండా మీకు ఇంకేమైనా డ్రీమ్ రోల్ అనేది ఉందా? అరే ఈ రోల్ నేను చెయ్యలేదు ఇప్పటివరకు, ఇన్ని సినిమాలు, కొన్ని 100 సినిమాలు నేను చేశాను, కానీ ఈ క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చెయ్యలేదు అనే మిస్సింగ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా? లేదండి, అదే అంటున్నాను, అదే వదిలేసాను. ఏది లగేజ్ పెట్టుకోవట్లా,
వచ్చిన క్యారెక్టర్ని ఎంత బాగా చేద్దామని ట్రై చేస్తాను. యా పలానా చేయాలని నిజంగా లేదన్న. విలన్ చేయాలని ఉంది, అది రకరకాల విలన్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. యా కామెడీ విలన్ కూడా చేయాలని ఉంది, కమెడియన్గా కూడా చేయాలని ఉంది. ఏదైనా నా పాత్రకు తగినట్టు మెయిన్ లీడ్ సినిమా వచ్చినా చేయాలని ఉంది. నేను ఏ రిస్ట్రిక్షన్ పెట్టుకోలే, ఏది వచ్చినా అది చేస్తానికి దానిలా మారతాను, అది చేస్తాను. సో పుష్ప ద రైస్ పార్ట్ 1లో మీ రోల్ తెలిసిపోయింది కదా, సో మరి పార్ట్ 2లో ఎట్లుంటుంది? పార్ట్ 2లో కూడా ఉంటుందండి, సేమ్ కంటిన్యూటీ అదే రోల్లో ఉంటుందా లేకపోతే కాస్త ఆ క్యారెక్టర్లు అన్నీ అలాగే ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి. సో మరి రిలీజ్కి అంతా సిద్ధం అయిపోయారు, సో మరి కొద్ది రోజుల్లోనే రిలీజ్కి రెడీ అయిపోయింది, సో ఎట్లా ఫీల్ అవుతారు? చాలా ఎగ్జైటింగ్ ఉందండి, అట్ ద సేమ్ టెన్షన్గా ఉంది నాకు. మన ఇక్కడ సినిమా మొదలైన తర్వాత వెదర్లోకి వెళ్ళిపోతారులేండి, ఇంకా అలాంటి పీపుల్ లేరు మన మధ్యలో. బాగా డెవలప్ అయ్యి చేతిలోనే చాలా ప్రపంచాన్ని చూసేస్తున్నారు. సో చాలా ఈ కరోనా టైంలో కూడా ఇతర భాషా సినిమాలు కూడా చూసి చాలా మన దాంట్లో కూడా చాలా అప్డేట్ అయిపోయారు జనం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చూడటానికి. సో నేను అదే అండి, హ్యాపీనెస్తో పాటు ఎగ్జామ్ ముందు ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అది ఎగ్జామ్ బాగా రాసినా రిజల్ట్ ఏమవుతుందని టెన్షన్ ఉంటుంది కదండి, ఆ టెన్షన్లో ఉన్నా. సో సునీల్ గారు, ఇప్పుడిప్పుడే మీరు సోషల్ మీడియాలో అలా అడుగు పెట్టారు. సో మీరు హీరోగా చేసిన సినిమాలలో ఒక స్టెప్ ఇట్లా వేసి ఒక ఎంట్రీ ఇస్తుంటారు కదా, లైక్ భీమవరం బుల్లోడు సినిమాలో మీరు ఇట్లా ట్రైన్ని క్యాచ్ చేస్తూ ఉంటాయి, అక్కడ అనుకోకుండా ఫైట్స్. సో అట్లా ప్రతి మూవీలో మీరు హీరోగా చేసిన దాంట్లో ఒక స్టెప్ అనేది చాలా ఇట్లా వైలెంట్గా ఉంటుంది. సో మరి సోషల్ మీడియాలో స్టెప్ వేశారు కదా, సో ఎట్లుంది లైక్ సోషల్ మీడియా లైఫ్ ఎట్లుంది? బాగుంది, ఇప్పుడే నేర్చుకుంటున్నానండి. సో పాపం నేను రెగ్యులర్గా లేకపోయినా చాలామంది ఫాలో అయ్యారు ఇప్పుడు దాకా. ఇట్స్ నా కంటెంట్ని, నా పర్సనల్ కంటెంట్ని వాళ్ళకి షేర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికిందండి. వెరీ హ్యాపీ. సో రష్మిక మందాన ఇప్పటివరకు తనని ఒక లవ్లీ రోల్లో అండ్ క్యూట్ అండ్ మంచిగా ముద్దుగా ఉంటుంది ఆ పిల్ల. సో సడన్గా డీ గ్లామర్ రోల్లో తన క్యారెక్టర్ చూడగానే లైక్ వాట్ ఆల్ ద థింగ్స్. డీ గ్లామర్ రోల్లో కూడా ఆవిడ అందంగా ఉంటారండి ఈ సినిమాలో, నాటీగా ఉంటారు, అందులో కూడా క్యూట్గా కనిపిస్తారు, ఎనర్జీ ఉంటుంది. బేసిక్గా ఆవిడ దగ్గర ఉన్నది ఎనర్జీ, ఆ ఎనర్జీ డబల్ అవుతుంది కానీ ఈ సినిమాలో మిస్ అవ్వదు. దాంతోపాటు చిన్న మెచ్యూర్డ్ గర్ల్లా ఉంటారు. సో ఇటు లవ్ స్టోరీ నడుస్తుంది సినిమాలో, అటు కాస్త క్రైమ్కి సంబంధించిన యాంగిల్ ఉంది, అండ్ స్మగ్లింగ్ అనేది ఎలా ఉంటుంది అన్నది కాస్త ఆల్మోస్ట్ ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ తోటి పుష్ప అన్నది వస్తుంది. సో పుష్ప మన సినిమా నేమ్ దాంట్లోనే ఒక వేలు ముద్ర అన్నది కనిపిస్తుంది. సో దాని అర్థం ఏంటి? నాకు తెలియదండి, అది షుగర్ ఏది ఇది లేకుండా పెట్టరు ఫ్యాక్ట్ అయితే. అది ఒక వేలు ముద్రలాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చూస్తే ఒక బ్రాంచ్, ఒక ట్రీ నుంచి ఒక బ్రాంచ్ కట్ చేసిన తర్వాత పైన స్కిన్ తీసేస్తే ఆ ట్రీది ఆ లోపల ఉండే లైన్స్ లాగా కూడా అనిపిస్తుంది నాకు. ఆయన ఏది పర్పస్ లేకుండా పెట్టరు. నాకైతే నా క్యారెక్టర్ వరకు నేను చేసిన అంతవరకే నేను చూశాను ఈ సినిమా డబ్బింగ్ చెప్పినప్పుడు. రెస్ట్ ఆఫ్ ద మూవీ ఐ డోంట్ నో, బట్ నాకు తెలుసు మొత్తం. సో చాలా కొత్తగా ఉంటుందండి, మనం చాలా న్యాచురల్గా తీస్తున్నారు, చాలా రాగా తీస్తున్నారు అని, ఒక తమిళ నుంచి ఇలా రాగా తీస్తున్నారు, మంచి ఫిల్మ్ మేకర్స్ ఒక చాలా బాగా చేస్తున్నారని అనుకున్నాం కదండి. అసురుని కానీ ఖైదీ కానీ అలా మన నుంచి ఆల్రెడీ రంగస్థలం ఒకటి వచ్చింది కదా, ఇంకా అది అంతకంటే రానెస్తో అంతకంటే న్యాచురల్గా కమర్షియల్ కంటెంట్. సో ప్రతి సినిమాలో ఒక్క పాట మీకు తెలిసిందే. నేను ఏ పాట గురించి అడుగుతున్నాను, చెప్పండి ఏ పాట గురించి? మీరు చెప్పండి, నాకు తెలిసిందని మీకేం తెలిసిందని చెప్పు. అవునా? సో ఇప్పుడు సునీల్ గారి మైండ్లో ఉన్న పాట నా మైండ్లో ఉన్న పాట ఒకటేనా కాదా? చెప్పండి, మీరు కాదే చెప్పేస్తాను. 3, 2, 1 అని చెప్తాను, ఒకటేసారి చెప్దాం, అది అవునా కాదా అని తెలుస్తుంది. 3, 2, 1 సమంత గారి సాంగ్. అవును. ఎస్, అసలు సమంత గారు పుష్పలో ఉన్నారు అనడంతో అదొక బ్రేకింగ్ లా మారింది అందరికి. సో అసలుకి సమంత గారు ఉన్నారంటే మళ్ళీ ఇందులో మూవీ కలర్ మ్యాచ్ చేశారు. అవును, మూవీకి ఒక గ్లో తీసుకొచ్చారు.
ఎస్. సో ఒక తెల్ల కాగితం మీద ఒక స్టోరీ కంప్లీట్గా రాసిన తర్వాత అందులో ఒక దిష్టి చుక్కలాగా ఒక బ్లాక్ మార్క్ పెడితే ఎలా ఉంటుందో, సో అలా సమంత గారి సాంగ్ అన్నది ఈ మూవీలో కాస్త బాగా హాట్ టాపిక్గా మారింది. సో సమంత గారి సాంగ్ సిచ్యువేషన్, సమంత గారి మూవీలో ఉన్నారు అని మీకు తెలియగానే వాట్ ఆల్ థింగ్స్ డన్? నేను ఫస్ట్ యాక్చువల్గా సాంగ్ ఇది వినిపించారండి. వినిపించగానే అది దిరిపోయింది సాంగ్ అన్న. నాకు ఎవరు చేస్తున్నారు కూడా తెలియదు. ఓకే. తర్వాత సమంత గారు చేస్తున్నారు అని అన్నారు సాంగ్. అబ్బో అయితే అదిరిపోతుంది, సాంగ్ కూడా ఒక అందం వస్తుంది అన్నాను. సాంగ్ కూడా లైఫ్ వస్తుంది, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ అండి ఆవిడ. ఆవిడ అంత టాలెంటెడ్ అయినా అట్ ద సేమ్ టైం ఆవిడ ఫేస్లో ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక ప్యూరిటీ ఉంటుంది ఫేస్లో. అది ఆ ప్యూరిటీతో ఈ సాంగ్ చాలా బాగుంటుందని ఫీల్ అయ్యాను. సో సునీల్ గారు ఒక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు సమంత గారి పైన. ఎస్, ఒక క్యూట్, బబ్లీ అండ్ ఇన్నోసెంట్. ఇంకేమైనా కొటేషన్స్ ఉంటే చెప్పండి. ఇంకా అదే అండి, ఏమంటారు, ఒక ప్యూరిటీ ఉంటుంది. ఎస్. సో ఈ సాంగ్ ఇప్పుడు మామూలు హల్చల్గా మారలేదు, సోషల్ మీడియాలో మొత్తం అదే చక్కర్లు ఊపేస్తుంది. ఎస్. సో ఎక్కడ చూసినా వాట్సాప్ స్టేటస్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టా, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో పుష్ప అండ్ సమంత ఆ హాట్ టాపికే నడుస్తుంది. సో ఆ సాంగ్ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాతనా, ఇంటర్వెల్ ముందా? ఎందుకంటే మాకు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా, అసలే సామ్ చెప్తే థ్రిల్, చాలా మంది థ్రిల్ మిస్ అయిపోతారు ఆ విషయం చెప్పారంటే. అంటే అది ఎప్పుడు వస్తుంది అని అడగట్లేదు, ఇంటర్వెల్ ముందా, ఇంటర్వెల్ తర్వాత అంటే అప్పుడు వస్తుందనే కదండి. ఇప్పుడు వదిలేద్దాం, ఆ థ్రిల్ ఎందుకు పాపం అందరు డబ్బులు టికెట్ కొనుక్కుంటున్నారు, వాళ్ళకి ఇద్దాం అంటే థ్రిల్. లేకపోతే సుకుమార్ సార్ అమ్మో నన్ను తిట్టేస్తారు అన్నట్టు కనిపించేస్తుంది. అంత కష్టపడ్డారు కదండి ఆయన, మనం ఒక మాటతో ఎందుకు ముందు రివీల్ చేయాలి. మా అందరికీ కూడా కాస్త ఎక్సైటింగ్ గా ఉంది. సో అందుకోసం అనేసి సమంత గారు మళ్ళీ ఆ డ్రెస్ కలర్ కాంబినేషన్ కానీ, సరౌండింగ్స్ కానీ, ఆ పిక్చర్, ఆ వైల్యూషన్, ఎవ్రీథింగ్ కూడా అసలు ఆ సాంగ్ లో సమంత గారు వేసే స్టెప్పులు, అలాగే బన్నీ గారు వేసే స్టెప్పులు కిడ్స్ కానీ అందరూ ఇమిటేట్ చేస్తారు. సో మీరు చెప్తుంటే మీరు కూడా ఆ పాటలో ఉన్నారు అన్న హింట్ ఎక్కడో కొడుతుంది, అది నిజమా కాదా? ఉంటానండి, కనపడతా. అకార్డింగ్ టు మై క్యారెక్టర్ కనపడతా. ఇందులో క్యారెక్టర్ దాటి ఎవడు ఏం చేయడండి అసలు, అంతే. ఎవరు ఏ పాత్ర ఏమి చేయదు, క్యారెక్టర్ లిమిటేషన్ అంతే. ఎస్. సో ప్రతి సినిమాలో మనకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ అన్నది ఉంటుంది. సో మరి పుష్ప నుంచి ఎటువంటి మెసేజ్ ఉంటుంది అంటే, మెసేజ్ చెప్పకండి బట్ ఎలా రీచ్ అవుతుంది అనేసి? ఎందుకంటే ఒక గొప్ప యూనివర్సల్ మెసేజ్ ఉంటుందండి, అది టిల్ పుష్ప ఎండ్ అయ్యేటప్పటికి ఉంటుంది, సెకండ్ పార్ట్ కూడా ఎండ్ అయ్యేటప్పటికి ఉంటుంది, ఒక గొప్ప యూనివర్సల్ మెసేజ్. ఎస్. సో పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న మన పుష్ప అని అనగానే మీకు ఎక్సైటింగ్ ఆబ్వియస్లీ మూవీ పాన్ ఇండియా అండి. పుష్ప నుంచి అందరికీ తగిలే ఏమంటారు మెసేజ్ యూనివర్సల్. సో నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అని ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ఆ డైలాగ్ కొట్టారో, సో అప్పటి నుంచి పూరా ఇండియా మొత్తం కూడా ఇప్పుడు ఐకానిక్ స్టార్ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు, పుష్ప కోసం. సో పుష్ప ఓవరాల్ సినిమా గురించి ఒక్క లైన్లో మీ మాట ద్వారా చెప్పండి. పుష్ప అంటే పవర్ అనుకుంటావా, ఫైర్. అదే అండి, పుష్ప అంటే ఫైర్, రైజ్, గ్రోయింగ్. ఫ్లవర్ ఎలా గ్రో అవుతుంది అలా గ్రోయింగ్ అండ్ లైక్ ఎ లోటస్. సునీల్ గారు, సో మా అందరి మడ్లోంచి లోటస్ మడ్ దాటుకుంటూ వచ్చి ఎలా గ్లో అవుతుందో, ఆ మడ్ నుంచి వచ్చి గ్లో అవటమే పుష్ప. సో పుష్ప ఫ్లవర్ అన్నది ఒక చిన్న సీడ్ నుంచి అది స్లోగా చెట్టుగా మారి, చెట్టు నుంచి ఆకుల తర్వాత ఒక చిన్న మొగ్గలా మారి తర్వాత పుష్ప ఎట్లా అవుతుందో, సో అంత హార్డ్ వర్క్ అన్నది ఈ చిత్రంలో ఉంది అన్న విషయం మీ మాటల ద్వారా తెలుస్తుంది. సో పుష్ప సినిమాలో మీకు ఈ డైలాగ్ ఒక 10 సార్లు ట్రై చేసినారా భయ్, అయినా రాలేదు అన్న సిచ్యువేషన్ ఉందా? ఆ డైలాగ్ ఏంటి? అంటే ఒక్కొక్కసారి డైలాగ్లో కొంత ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదండి, ఆ ఎక్స్ప్రెషన్ పోకూడదని ట్రై చేయడం అన్నమాట అండి. అంటే ఒక డీప్ లెవెల్స్లో ట్రై చేయడం. సుక్కు గారు బాగా డీప్ లెవెల్లో చాలా ఏమంటారు
దాన్ని మైక్రోస్కోప్ వేసి మరీ చూస్తారు ఆయన. యా అలా ఒకటి 2 డైలాగులు పట్టినాయండి. బట్ ఆ డైలాగ్ చెప్పను. చెప్పరు. మీరు తెలివిగా డైరెక్ట్గా డైలాగ్ కూడా చెప్పండి అంటే చెప్పండి అని చెప్పి చాలా తెలివిగా దోశ వేసారు. నేను ఆ దోశ తిరగేసాను అంతే. కానీ ఎండ్ ఆఫ్ ది దోశ అందరం తింటాం కదండి. అది ఏ దోశ అయినా కానీ, చికెన్ దోశ అయినా ఏ దోశ అయినా తిరిగిపోద్ది కదండి అని చెప్పట్లేదండి. ఇంకో డైలాగ్ నేను రివీల్ చేసినట్టు అయిపోద్ది కదండి. కానీ ఇప్పటికీ ఆ దోశ స్మెల్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చేసింది. ఆ ఫ్రాగ్రెన్స్ అందేసింది అందరికి. అవును, సినిమా చూసిన వాళ్ళు అందరూ చాలా చాలా ఏమంటారు కిక్ ఫీల్ అవుతారు. యా కిక్ డిఫరెంట్ వరల్డ్లో కిక్ ఫీల్ అవుతారు నేచర్లో. ఎస్. సో పుష్ప ద రైజ్ పార్ట్ 1 ఒక కిక్ ఇచ్చే సినిమా అని చెప్తున్నారు. సో పుష్ప అంటే జస్ట్ ఒక చిన్న పుష్పమే కాదు, మీరు ఆ సినిమా చూస్తే ఒక యూనివర్సల్ మెసేజ్ అన్నది ఈ చిత్రం ద్వారా సుకుమార్ గారు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు అని మంగళం శ్రీను అలియాస్ సునీల్ గారి మాటల ద్వారా తెలుసుకున్నాము. December 17th డోంట్ మిస్ టు వాచ్ పుష్ప. ఎగ్జాక్ట్లీ. సో తప్పకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం చూడండి. ఎవరైనా ఈ స్టోరీ అలా ఉంది ఇలా ఉంది అంటే మీరు ఫస్ట్ చెవులు మెసేసుకోండి, చెవు క్లోజ్ చేసుకొని సీదా థియేటర్కి పోయి చూసేసేయండి. సో దట్స్ ఇట్. సో పుష్ప గురించి బోలెడు ముచ్చట్లు సునీల్ గారు మనందరికీ షేర్ చేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ దీక్షా సిద్ సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ అండి, బాయ్. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV.